స్లమ్ ఏరియాస్లో తిరిగేటప్పుడు అక్కడక్కడ కొందరు ఎవరైతే ఈ ట్రైసైకిల్స్ అంటే మామూలుగా నడవలేని వాళ్ళు మాకు ఒక ట్రైసైకిల్ ఇవ్వమని అడగటం, దానికి కొంతమంది యాక్చువల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొందరు తెప్పిస్తున్నారు. ఇవాళ ఒక 10 వెహికల్స్ 10 ఎన్ని 10 ట్రైసైకిల్స్. ఎవరికి ఆ ట్రైసైకిల్స్కి? ఎవరైతే పాపము నడవలేక కర్ర పట్టుకొని కుంటుతూ ఉండారో పేదలు నిరుపేదలకి ఇస్తామని ఒక 10 ట్రైసైకిల్స్ విజయవాడ నుంచి అక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటే, అది జిఎస్టీ కట్టి ఒకరు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన వాళ్ళు నేను స్పాన్సర్ చేశానని రాసిచ్చారు, దాన్ని కూడా సీజ్ చేశారు. ఏం మాట్లాడాలి అసలు? ఏం ప్రభుత్వం అసలు? ఏం 10 ట్రైసైకిల్స్? అది పేదలకి. అది ఎవరిచ్చారో కూడా స్పాన్సర్ చేసిన లెటర్ కూడా ఇచ్చారు, మేము స్పాన్సర్ చేసామండి, జిఎస్టీ కట్టామండి అని. జిఎస్టీ అవబడుతుంది, ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా. అది ఎవరికి? పేదలు, నిరుపేదలు కుంటుతూ పాపం కింద నేల మీద పాకలాడుతూ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వటానికి చేస్తే దాన్ని కూడా సీజ్ చేశారంటే ఏ ప్రభుత్వం వస్తుంది అర్థం కాదు. ప్రభుత్వం ఉందా అసలు? అధికారులు పనిచేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు అధికారులు? ఏదైతే చేయాలో చేయాలండి. మీకు పై నాయకులు చెప్పారని మీ ఇష్ట ప్రకారం చేయడం తప్పది, చాలా తప్పు. ఇది ఎంత తప్పు అంటే తప్పు. లిక్కర్ పోతుంటే పట్టుకోండి, ఎవరు కాదనలేదు. పేదలు, నిరుపేదలకి కదలలేని వాళ్ళు వాళ్ళకి ఏదో ట్రైసైకిల్ ఇస్తే చక్కగా పబ్లిక్లో ఉంటారనుకుంటే దానికి కూడా చక్కగా జిఎస్టీ కట్టారు, బిల్స్ ఇచ్చారు, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో ఇచ్చారు. అదేమంటే మీరు ఇవన్నీ బంప్ చేసి పెట్టుకుంటారు, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇస్తారని. అసలు ఇవ్వరని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇస్తున్నారు, ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా. ఎవరైనా దాన ధర్మాలు చేయొచ్చు, తప్పులేదు. రా మీరు వచ్చివ్వండి, నేను సంతోషిస్తా. మీరు వచ్చివ్వండి, నేను సంతోషిస్తా. నెల్లూరు సిటీలో లేదా నెల్లూరు జిల్లాలో మీరు వచ్చివ్వండి, అందరికి ట్రైసైకిల్స్ ఉండి ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ నేనే సంతోషిస్తాను మీ తరఫున. మీరు ఎవరో చెప్పారని, పై నాయకులు చెప్పారని నేను మళ్ళా చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. మీరు రిలీజ్ చేయండి. రిలీజ్ చేయకపోయినా ఏం కాదు. ఏమవుతుంది రిలీజ్ అయిపోతే? రిలీజ్ చేయకపోయినా ఏం కాదు. కొంపలు మునుగో 10 ట్రైసైకిల్స్. ఈరోజు నెల్లూరులో ఎంతోమంది రెడీగా ఉన్నారు స్పాన్సర్లు చేయడానికి. నెల్లూరులో ఈరోజు ఎంతోమంది రెడీగా ఉంటారు. నా దగ్గర చదువుకున్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళు రెడీ మేము చేస్తాం సార్ అంటున్నారు. ప్రస్తుతం చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది బాగుపడి విదేశాల్లో ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు ఏమైనా కావాలో చెప్పండి సార్, మీ కాన్ఫిడెన్స్కి చేసి పెడతా ఉంటున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఎంతో స్టేజ్కి పోయి ఉన్నారు, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. 10 ట్రైసైకిల్స్ పేదలు నిలిపితే ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారా లేదనేది దీనికే నిదర్శనం. ఎంత దారుణం ఇది! ఇప్పటికైనా అధికారులు చెప్తున్నాను, మీరు రిలీజ్ చేయండి. అది రిలీజ్ చేయకపోయినా ఏం కాదు, మేము పట్టించుకోం. ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ప్రజలే వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్తారు. అయిపోయింది, ఇంకంతా ఒక 20 రోజులు కోడ్ వస్తుంది. కాబట్టి నేను ప్రజలందరికీ చెప్తున్నాను, పరిపాలన లేదు, ఇదంతా నిరంకుశ పరిపాలన, ఏకపక్షంగా జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. పరిపాలన అంటే ప్రజా పరిపాలన ఉండాలి, పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలి, అభివృద్ధి, యువతకి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ చేయాలి. రెండూ లేవు అసలు. ఇప్పుడు పేదలకి ఇది ఈ ట్రైసైకిల్స్ అనేది ఎవరికి? పాపం నడవలేకుండే వాళ్ళకి, పేదవాళ్ళు. డబ్బున్నోళ్ళు అయితే వాళ్ళు కొనుక్కుంటారు, ఇబ్బంది లేదు. పేదలకి మళ్ళీ మా ప్రభుత్వం సంక్షేమం చేస్తుంది, అంత చేస్తుంది అంటారు. ఏమి సంక్షేమం చెప్పండి? తెలుగుదేశం చేసిన సంక్షేమ కార్యక్రమంలో 100 సంక్షేమ కార్యక్రమాలు తీసేశాడు. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అధికారులకి, ఇమీడియట్గా రిలీజ్ చేయండి. చేయకపోయినా ఇబ్బంది లేదు, ఏమీ కాదు. ప్రజలే బుద్ధి చెప్తారు, మీకు కూడా బుద్ధి చెప్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున ఓన్లీ ట్రైసైకిల్స్కి 25 లక్షల రూపాయలు స్పాన్సర్ చేయించి నెల్లూరు సిటీలో ఎవరైతే పేదలు నిరుపేదలు కావాలో వాళ్ళందరికీ ఇస్తాను. థ్యాంక్ యూ.